తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. నిన్న మడకశిరలో ప్రజా సంఘాలు సిపిఎం కార్యకర్తల పైన పోలీసులు చేసిన దౌర్జన్యానికి, పోలీసులు పెట్టిన ఇబ్బందులకి విద్యామంత్రి లోకేష్ సారీ చెప్తూ ట్వీట్ చేశారు. ట్వీట్ చేయటమే కాకుండా ఇక ముందు కూడా గత ప్రభుత్వం చేసినట్టు మేము ప్రజా సంఘాలను కానీ లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలను కానీ వేధించడం ఉండదు, ముందస్తు అరెస్టులు చేయటం, వాళ్ళు ప్రదర్శనలు అవన్నీ చేసుకోవటానికి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఉద్యమాలు చేయటానికి మేము దోహదపడతాము, ఏ రకమైన ఇబ్బందులు పెట్టము, పోలీసులు కూడా గత ప్రభుత్వపు అలవాట్లు వాళ్ళకి ఇంకా పోలేదు అని చాలా డెలిబరేట్ గా సారీ చెప్పారు. అంటే ఈ సారీ చెప్పడం కూడా ఒక సంచలనమైంది. ఎందుకంటే ఒక మంత్రి, ముఖ్యంగా ముఖ్యమంత్రికి కొడుకు, ఆయన కీలకమైన వ్యక్తి, ఆయన ఈ రకంగా చెప్పడం అనేది దాని మీద ఒక సంచలనమైంది. దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సిపిఎం ఏపీ సెక్రటేరియట్ మెంబర్ బాబురావు గారు మనతో ఉన్నారు. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీల స్పందన ఏంటి అనేది మనం తెలుసుకుందాం. బాబురావు గారు నమస్తే అండి. నమస్తే శశాంక్ గారు. నిన్న అసలు మడకశిరలో ఏం జరిగిందండి? అంటే ముఖ్యమంత్రి గారు నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ముఖ్యమంత్రిగా వెళ్తారు, సహజంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటారు, కొత్త పెన్షన్లు కాబట్టి కొత్త ముఖ్య ప్రభుత్వంగా చేస్తారు, అది ఎవరికి అభ్యంతరకరమైన విషయం కాదు. కానీ మడకశిరలో సిపిఎం జిల్లా నాయకుల్ని నలుగురిని తెల్లవారుజామున అరెస్టు చేసి పెనుగొండ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. అలాగే అంగన్వాడీ యూనియన్ నాయకుల్ని, అలాగే విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, ఇలా ప్రజా సంఘాల నాయకుల్ని ముందస్తుగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించారు. తర్వాత ముఖ్యమంత్రి గారి పర్యటన ముగిసిన తర్వాత వాళ్ళు విడుదల చేశారు. ఇది ఒక అలవాటుగా గత కొద్ది సంవత్సరాలుగా మారిపోయింది. ప్రత్యేకించి గత 5 ఏళ్లలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ కార్యక్రమాలకు వచ్చినా, లేదు ఒక వివాహానికి వచ్చినా, లేదు ఎవరన్నా చనిపోయి చూడటానికి వచ్చినా, ఒక ప్రోటోకాల్ లాగా కమ్యూనిస్ట్ పార్టీలని, సిపిఎం నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, ఇటువంటి వాళ్ళందరినీ ముందు రోజే అరెస్టు చేయటం, నిర్బంధించటం, ఈ రకంగా అనేక రకాల ఇబ్బందులు పాలు చేయటం అనేది ఇదేదో ఒక సీఎం గారు వస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, సెక్యూరిటీ, ఇది సెక్యూరిటీలు ఒక భాగం లాగా ప్రోటోకాల్ లాగా మార్చేశారు. ఇదే కాదు, గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నిర్బంధం చూశారు లాస్ట్ టైం జరిగినటువంటి అటు ఉద్యమాల మీద కానివ్వండి, మిగతా వాటిలో. అందుకని ఇవాళ జరగగానే మేము దాన్ని సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున ఖండిస్తూ ప్రకటన చేశాం. ఇది మంచి పద్ధతి కాదు, గత ప్రభుత్వం ఇలా చేశారు, దీన్ని ఇవాళకైనా మార్చుకోండి అని చేశాం. దాని మీద లోకేష్ గారి స్పందన. నిన్న ప్రభుత్వం అంటే మళ్ళీ దాని దగ్గరికి వద్దాం, నైన్ టాపిక్ దగ్గరికి. ఇప్పుడు నిన్న అసలు ప్రభుత్వం కానీ డీజీపీ కానీ వీళ్ళెవరూ చెప్పకుండా, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు ఈ రకమైన ఆర్డర్స్ ఇవ్వకుండానే లోకల్ పోలీసులు ఇట్లా వ్యవహరించారంటారా? ఇది పై స్థాయి పోలీసు అధికారుల యొక్క పాత్ర లేకుండా కింది స్థాయిలోనే ఇలా సాధారణంగా జరగవు. అది పైనుండి ఒక పోలీసు శాఖలో ఎస్పీ లెవెల్లో ఉన్న డిఐజీ లెవెల్లో, డీజీపీ లెవెల్లో వాళ్ళకి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ లాగా మార్చేశారు. న్యాచురల్ గా వాళ్ళకు కూడా తెలిసే అవకాశమే సహజంగా ఉంటుంది. లేకపోతే ఏదో ఒక ఎస్ఐఓ, కానిస్టేబుల్ చేసే పనులు కాదు ఇవి. ఆ పై స్థాయి అధికారులు ఏ స్థాయిలో వాళ్ళ ఆదేశాలు ఇచ్చారో మనం చెప్పకపోయినా ఖచ్చితంగా పై స్థాయిలో కూడా వాళ్ళ ఆదేశాల మేరకే జరుగుతాయి. డీజీపీ మారారు, చాలా మంది అధికారులు మార్చారు, డిఎస్పీలు మార్చారు. ఇవన్నీ జరిగినప్పుడు ప్రభుత్వ పాలసీ ఏంటి అనేది తెలియనంత అమాయకంగా ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారా? ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు ఎట్లా యాక్ట్ చేస్తారు, కనీసం వాళ్ళ పాలకుడు మనోభావాలు కూడా తెలియకుండా ఉంటాయి అంటారు ఆఫీసర్లకి. దానికి అనుగుణంగా కాకుండా గవర్నమెంట్ కి రకంగా ఇబ్బంది తెచ్చిపెట్టే విధంగా వాళ్ళు బిహేవ్ చేసే ధైర్యం చేస్తారంటారు. అంటే వాళ్ళు ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక పోలీస్ అధికారి యొక్క అత్యుత్సాహంతోనే ఇది చేశారు అనుకోవటానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో అనకాపల్లి జిల్లా ముఖ్యమంత్రి గారి పర్యటనకి వెళ్ళారు. వెళితే అనకాపల్లికి చాలా దూరంలో ఉండేటువంటి అరకులో సిపిఎం నాయకుల్ని, మొన్న పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పల్ నర్సుతో సహా
1,63,000 ఓట్లు వచ్చినాయి ఆ పార్లమెంట్ లో, నియోజకవర్గంలో. ఆయనతో సహా అనేక మందిని నిర్బంధించారు. మొన్న మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక రిప్రజెంటేషన్ పార్టీ తరపున ఇచ్చే దగ్గర ఇటువంటి మీరు వెళ్తే అరకులో కూడా చేశారు కూడా ఆయన దృష్టి కూడా తీసుకొచ్చాము. చేస్తే అలా జరగడానికి వీళ్ళని ఆయన అన్నారు. కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలోనే పార్వతీపురం మన్యం జిల్లాలో అక్కడ ఒక మండలంలో శివాం అనేటువంటి గ్రామంలో దళితుల భూముల్ని భూస్వాములు ఆక్రమించారు. ఆ భూస్వాములు గతంలో వైసీపీ ఉంది, ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఆశ్రయించవచ్చు. దాని మీద ఆందోళన చేస్తా అనే ఒక వారం రోజులు నిరాదీక్షలు చేసి కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తామని ముందుగానే అనౌన్స్ చేస్తే మీరు ధర్నా చేయడానికి వీల్లేదని ముందు రోజు అందరికీ సిపిఎం నాయకులకి, కేవీపీ కులవివక్షత వ్యతిరేక పోరాట సంఘం, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులందరికీ నోటీసులు ఇచ్చారు ధర్నా చేయటానికి వీల్లేదని. అయినా సరే ధర్నా చేశాం. అంటే ఆ పోకడలు గతంలో జరిగినటువంటి నిర్బంధం యొక్క పోకడలు కనపడతాయి. అయితే ఇంకొక విషయం కూడా ఉంది. 2014-19లో ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి ముందస్తు అరెస్టులు నిర్బంధం గతంలో జరిగింది. దానికి కొనసాగింపులో వైసీపీ ప్రభుత్వం మరింత రెచ్చిపోయింది. దాంట్లో ఇప్పుడు అధికారులు ఎవరు దీనికి బాధ్యత వహించాలంటారు మీకు తెలిసిన సమాచారం ప్రకారం? ఖచ్చితంగా ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎస్పీ వీటికి బాధ్యత వహించాలి. ఎందుకంటే జిల్లా స్థాయిలో వాళ్ళే కాబట్టి వాళ్ళే బాధ్యత వహించాలి. దాంట్లో ఇప్పుడు లోకేష్ ఆయన ఇప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన చాలా డౌన్ ట్రాడెన్ లెవెల్లో, అంటే ఒక ముఖ్యమంత్రి, ఆయన చాలా శక్తివంతుడు అయినప్పుడు కూడా కామ్రేడ్స్ క్షమించాలి అని చెప్పి నేరుగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కూడా చాలా మొత్తం డీటెయిల్డ్ గా అంతా కూడా రాశారు. ఇప్పుడు అన్ని రాయడాన్ని బట్టి ఆయన నిజంగా పశ్చాత్తాపం చెందారనుకోవాలా, లేదంటే ఇది ఒక పొలిటికల్ అంటే ఇమేజ్, ఇప్పుడు ఈయన కూడా కార్పొరేట్ లో పనిచేసినాడు అంటే కార్పొరేట్ ఇమేజ్ మేకింగ్ లో భాగంగా ఇట్లా ఒక ట్వీట్ ఇచ్చేసేసి తను ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చుకుందాం అనే దీంతో ఇప్పుడు కమ్యూనిస్టులతో కూడా ఒక మనం స్నేహపూర్తి వాతావరణంలో ఉండాలని అనుకున్నారంటారా? ఏదైనా ఒకటి ఒక ఘటన జరగగానే మేము కూడా రిప్రజెంట్ చేయకుండా ఒక ప్రకటన చేయగానే ఒక కీలకమైనటువంటి మంత్రిగా ఉండి ఇటువంటి ట్వీట్ చేయటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఖచ్చితంగా ప్రభుత్వం మేము ఇటువంటివి చెయ్యము, భవిష్యత్తులో పోలీసులు పాత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తున్నారు అని పోలీసు చర్యని ఒక రకంగా డిమార్కేట్ చేసుకుని మేము జరిగింది మన్నించని కామ్రేడ్ అనే హెడ్డింగ్ పెట్టి ఇటువంటి చేయటం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆ రకమైనటువంటి ప్రభుత్వ రియాక్షను, తెలుగుదేశం పార్టీ రియాక్షను సాధారణంగా ప్రభుత్వాల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. అది జరగటం మంచి విషయం. అయితే ఇందులో ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అనేది కాలం నిర్ణయించాలి. భవిష్యత్తులో రాబోయే కాలంలో రాబోయే 5 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఎలాగే ఉందనుకోండి, సంతోషం. మరి తాత్కాలికంగా ఇవాళ ముందుండి తర్వాత మారింది అనుకోండి, మారినప్పుడు మాట్లాడుకుందాం. కానీ దీంట్లో ఉన్న ఒక విషయం మాత్రం గమనించాలి. రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో జరిగింది ఒక భాగం అయితే, ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి నిర్బంధాన్ని, అహంకారాన్ని ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటంలో ఈ నిరంకుశ నిర్బంధం కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్. ఇదే కాదు, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కూడా ప్రత్యేకించి బీజేపీ బలమైనటువంటి యూపీ లాంటి రాష్ట్రాలతో సహా కూడా చేయటంలో కూడా ఇటువంటి అహంకారానికి వ్యతిరేకంగా, పాలకుల యొక్క నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఒక ఓటింగ్ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యింది. కాబట్టి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక వాతావరణం ఏర్పడింది ప్రజల్లో. ఈ ప్రజల ఆగ్రహం ఇది అన్ని వ్యవస్థల మీద ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి పాలకులు స్పందించటంలోనూ, ప్రభుత్వాలు స్పందించటంలో కూడా ప్రజల మూడ్, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల అభిప్రాయం ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అది పోలీసు యంత్రాంగం మీద రిఫ్లెక్ట్ అవుతుంది, జ్యుడిషియరీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అలాగే ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఎంతకాలం ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతుందా లేదా అంటే ఒక రకమైనటువంటి పార్టీలకి, ప్రభుత్వాలకి
ఒక జాగ్రత్త పడాల్సిన పరిస్థితిని ప్రజలు కల్పించారు. మీరు కనుక ఇదే వైఖరి తీసుకుంటే ప్రజలు తప్పనిసరిగా దీన్ని హర్షించరు. ఇది ఒక కమ్యూనిస్ట్ పార్టీల వ్యవహారమే కాదు, ప్రజలైనా, ప్రజా ఉద్యమం చేసే వాళ్ళైనా, తమ నిరసన తెలియజేసే వాళ్ళైనా, ఎవరినైనా సరే వాటిల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది రాజకీయ పరిణామాలు దీని మీద ఉంటాయి. రాబోయే కాలంలో తక్షణం కనపడకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆ ప్రభుత్వాలకు అనేటువంటి ఒక అట్మాస్ఫియర్ ఏర్పడింది. ఆ అట్మాస్ఫియర్ లోంచి తప్పనిసరిగా ఇటువంటి పార్టీలు, ప్రభుత్వాలు, అధినేతలు కూడా స్పందించాల్సినటువంటి ఒక వాతావరణం ఈ రోజున ఉందనేది కూడా దీంట్లో వచ్చి మనం గమనించాలి. లోకేష్ రెడ్ బుక్ గురించి, రెడ్ బుక్ లో పేర్లున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, వీటన్నిటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్వీట్ ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లో మేము ఒక మంచి పేరు సాధించాలి అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండోది, ప్రజల్లో వచ్చినటువంటి తీర్పుని వాళ్ళు కాపాడుకోవాలని ప్రయత్నం కూడా చేస్తారు. దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఉంటుంది. రెండో విషయం, ప్రజలలో కమ్యూనిస్టుల మీద ఒక సానుకూల అభిప్రాయం ఉంది. ఓట్లు, సీట్లు తక్కువ ఉండొచ్చు, అలాగే ఉద్యమాల కూడా ఒక సానుకూలత ఉంది. గతంలో జరిగిన అనేక ఉద్యమాలు, అది విజయవాడలో BRTS రోడ్లో టీచర్లు, ఉద్యోగస్తులు ఒక బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ, నిరంకుశమైనటువంటి అన్నిటిని ఎదుర్కొని చేశారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల్లో దాని రిఫ్లెక్షన్, వైసీపీ వ్యతిరేకత తెలుగుదేశానికి, కూటమికి బాగా ఉపయోగపడింది. అదే కాదు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ కార్మికులు సమ్మెలు చేయటం, దాన్ని అణిచివేయటం, అలాగే భూ సమస్యల మీద కమ్యూనిస్టులు కానివ్వండి, ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, వారందరూ చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, దాన్ని ప్రభుత్వం నిరంకుశంగా అణిచివేయటం, అక్రమంగా కేసులు పెట్టడం లాంటి ఒక వాతావరణం ఈ ప్రభుత్వం అధికారంలో రావటానికి దోహదపడింది. ఆ వైసీపీ వ్యతిరేకత దేశంలో మనం చూసాం. బీజేపీకి వ్యతిరేకంగా జరిగినటువంటి రైతాంగ ఉద్యమం యొక్క రిఫ్లెక్షన్ ఢిల్లీలో జరిగింది. దాదాపుగా 38 నియోజకవర్గాల్లో పార్లమెంట్లో బీజేపీ ఓడిపోవటానికి కారణమైందని విశ్లేషణ చెప్పినాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఎలా ఉంటుంది, రాజకీయంగా ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, అటువంటి ఎత్తుగడలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఒక ప్రభుత్వానికి చెడ్డ ఇమేజ్ రాకూడదు, వాటిని ఉన్న ఇమేజ్ని కాపాడుకోవాలి. గతంలో లోకేష్ కు సంబంధించిన కొన్ని పరిణామాలు మీకు నేను గుర్తు చేయనక్కర్లేదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ గొడుగులో ఉండే అంగన్వాడీ సంఘాలని, లేదంటే ఇట్లా ఈ మహిళలకు సంబంధించిన సంఘాలు అన్నింటినీ కూడా తెలుగుదేశం గొడుగులోకి తీసుకెళ్లి అంతా మేమున్నాము అట్లా ఆయన కొంత హైజాక్ చేయడానికి, అంటే ఆ రకమైన రాజకీయ ఎత్తుగడ ఒకప్పుడు ఆయన ప్రయోగించాడు. అంటే ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ ట్వీట్ స్టేజ్ వరకు అంటే లోకేష్ లో పరిణితి వచ్చిందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆలోచనలో మార్పు వచ్చిందంటారా? పరిస్థితుల్లో మార్పులు వచ్చింది. ఈ పరిస్థితులు ఏమిటంటే, రాష్ట్రంలో ప్రజల మూడ్ ఎలా ఉంది ఇవాళ, ఎవరైనా నిర్బంధ విధానాలు అవలంబిస్తే దానికి ప్రజలు తగిన రీతిలో, తగిన సమయంలో ప్రతిఘటిస్తారు అనేటువంటి ఒక అనుభవం అర్థమైంది. ఈ అనుభవం అర్థమైన తర్వాత రాబోయే కాలంలో వారు కూడా గమనిస్తారు, పరిస్థితులన్నీ మారిపోతాయి, 5 ఏళ్ళు ఇలాగే ఉంటాయా, లేకపోతే పైన ప్రకటనలు ఒకటి, కింద ఆచరణ వేరుగా ఉంటుందా, ఇవన్నీ మనం రాబోయే కాలంలో చూడాలి. ఇప్పటి వరకు జరిగిన పరిణామం మంచిదే, కానీ రాబోయే కాలంలో ఇలాగే జరుగుతుందా, జరగదా, లేదు గతంలో ఉన్నట్టు ఉండొచ్చు. రెండోది ఇంకోటి కూడా ఉండొచ్చు వాళ్ళ దృష్టిలో, ప్రజల దృష్టిలో మనం పోలీసులు చెడ్డ పని చేశారు, ప్రభుత్వానికి దానివల్ల చెడ్డ పేరు రాకుండా ఉంటారంటే వాళ్ళు డిమార్కెట్ చేసుకుని మా రాజకీయ వైఖరి ఇది కాదనేది కూడా వాళ్ళు ప్రజల దృష్టికి వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండొచ్చు. కానీ వచ్చినటువంటి ఈ పరిణామం వరకు ప్రస్తుతం మనం ఆహ్వానించదగితే, రాబోయే కాలం ఎలా ఉండొచ్చు అనేది వెయిట్ అండ్ సీ. తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా ఏదన్నా పోలీస్ యంత్రాంగం కూడా తీసుకోవాలంటే వెనక ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇది నాయకుల గొప్పతనమే కాదు, ప్రజల యొక్క తీర్పులో ఉన్నటువంటి సారం అది. కాబట్టి అది ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ మనుగడ ఎవరైనా కొనసాగించాలంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా
ప్రజల మూడ్ని గమనిస్తే దాన్ని అర్థం చేసుకుంటే ఆ రీతిలోనే ఆ కోణంలోనే చూడాలి. దీర్ఘకాల పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాల్సిందే. ఇది ఒక శాశ్వతమైనటువంటి ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుందా లేదా అనేది ఇప్పటికిప్పుడే మనం నిర్ధారించుకోలేదు. అండ్ ఇప్పుడు సిపిఐ పార్టీ ఇప్పుడు మొన్నటి వరకు ఈ కూటమి తోటి కొంత దగ్గరగా ఉంది. ఇప్పుడు సిపిఎం ఏమో ఇండియా కూటమిలో ఉంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు అంటే గతంలో కూడా ఈ వామపక్షాలు కూడా తెలుగుదేశంతో కలిసి కూటమితోటి రాజకీయాలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటులో కూడా మద్దతు ఇచ్చారు. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సిపిఎం పార్టీని కొంచెం దగ్గరకి చేర్చుకోవడానికి ఈ రకమైన సాఫ్ట్ గా ఇప్పుడు లోకేష్ స్ట్రాటజిక్ గా ఈ ట్వీట్ ఏమైనా ఇచ్చారనుకోవాలా? అంటే దీంట్లో రాజకీయ పరమైనటువంటి అంశాల దృష్టితో దీన్ని ఇప్పుడు చూడలేం మనం. ఎందుకంటే టీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. సాధారణంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ ఒక మైనర్ శక్తిగా ఉన్న ప్రభుత్వం. రెండు ఎన్డీఏ అని చెప్పుకుంటున్నా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి తేడా కూడా ఉంటుంది. రాబోయే కాలంలో పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పలేము మనం. ప్రస్తుతం మాత్రం రాజకీయంగా తెలుగుదేశం బీజేపీ వీళ్ళందరూ దీంట్లో ఉన్నారు. ఎందుకంటే రాబోయే కాలంలో అనేక దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతీయ పార్టీలకు అనేక అనుభవాలు గుణపాఠాలు కూడా ఉన్నాయి. బీజేపీతో జతకట్టినటువంటి ప్రభుత్వాలు అన్నిటికీ ఏ రకమైన పరిస్థితి పార్టీలకు ఎలా ఉందో పక్కన ఉన్న బీజేడీని చూశారు, అన్నా డిఎంకేని చూశారు, అక్కడ అకాలీదళను చూశారు. ఇవన్నీ కూడా రాజకీయంగా బీజేపీ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయటం, విడగొట్టడం, కలిపేసుకోవటం ఇటువంటివి చూస్తారు. కాబట్టి తెలుగుదేశాన్ని కూడా మేము ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాం. ప్రాంతీయ పార్టీ దేశమంతా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ మిమ్మల్ని కూడా అదే రకంగా వాడుకుని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి బీజేపీ నుండి మీరు ఎంత విడగొట్టుకుంటే బీజేపీ బంధం నుండి ఎంత బయటకు వస్తే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిదని మేము పబ్లిక్ గానే అప్పుడు ఇప్పుడు చెప్తున్నాం. రెండోది వాళ్ళ బీజేపీ వైఖరి గతంలో కూడా తెలుగుదేశం ఎన్డీఏలో ఉండి విడగొట్టుకుని బయటకు వచ్చింది 2018లో. ఆ రోజు కూడా వాళ్లే అనేక విషయాలు విభేదించి. అందుకని రాబోయే పరిణామాల్లో మరి వాళ్ళు వామపక్షాలతో కలిసి ఉంటారు లేదనే సంగతి అవసరంలా. తెలుగుదేశం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవటానికి కూడా రాష్ట్రానికి మేలు జరగాలన్నా దేశానికి మేలు జరగాలన్నా కూడా అది బీజేపీ యొక్క చర్యలు, కేంద్రము వాళ్ళ చర్యలు, మతోన్మాదం ఈ విషయాల్లో ఖచ్చితంగా విడగొట్టుకోవాలి. మా ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున మేము ఒక బృందం కలిసి వెళ్ళి మేము రిప్రజెంట్ చేశాం. ఆ రిప్రజెంటేషన్ అనేక కోరికలతో పాటుగా మతోన్మాదాన్ని, మతోన్మాద చర్యల్ని ఎదుర్కోవటంలో ఈ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించాలని మేము ఓపెన్ గానే అడిగాం. మా వినతి పత్రంలో కూడా ఆ అంశాన్ని కూడా ఒక పెట్టాం. కాబట్టి అప్పీల్ మాది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో నిజంగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం మతోన్మాదం నుండి బీజేపీ నుండి ఎంత త్వరగా విడగొట్టుకుంటే రాష్ట్రానికి ప్రజలకి మేలు జరుగుతుంది అనేది మేము బహిరంగ చేసేటువంటి అప్పీల్. అంటే ఇప్పుడు జనసేన గాని ఇప్పుడు జనసేనతో కూడా కొంత వామపక్షాలు, ఇప్పుడు ఆయన చెగువేరా అన్నాడు, వామపక్షాలు కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇద్దాం అనుకుంది. అంటే ఇప్పుడు కొత్తగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన, తెలుగుదేశం వంటి పార్టీలు వాళ్ళ పొలిటికల్ కంపల్షన్స్ వల్ల ఇప్పుడు బీజేపీతో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, రాజకీయాలు చేసినప్పుడు కూడా మరోవైపున సిపిఎం లాంటి సెక్యులర్ పార్టీలతోటి, అంటే ఇప్పుడు సెక్యులర్ పార్టీలతోటి స్నేహపూరితంగా ఉండాలి అనే దానికి కొంత అవసరాన్ని కూడా వాళ్ళు గుర్తించి కొంత కసరత్తు చేస్తున్నారు అనుకోవాలా ఇప్పుడు ఈ ట్వీట్ దాన్ని బట్టి. అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు మొన్న మోడీ తోటి లేదా బీజేపీ తోటి స్నేహం లేకపోతే వాళ్ళకి ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండేది కాదనేది ఒకటి. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా సనాతనం అంటూనే మళ్ళా నేను లెఫ్ట్ ఒక కొత్త రకమైన ఆలోచన ధోరణి, అంటే పొలిటికల్ కంపల్షన్స్ తోటి బీజేపీ తోటి ఉండటము, ఇంకో పక్కన వాళ్ళ సెక్యులర్ క్రెడెన్షియల్స్ దెబ్బతినకుండా సిపిఎం లాంటి పార్టీలతోటి కలిసి, అంటే కలిసి కాకపోయినా సరే
అంటే ఇప్పుడు సిపిఎం దూరంగా వాళ్ళు ఉంచాలనుకుంటుంది, కానీ సిపిఎం ని వాళ్ళు దూరంగా ఉంచాలని అనుకోవటం లేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ట్వీట్ ఇవన్నీ చూస్తుంటే ఇట్లా ఏమైనా కొత్త పరిణామాలు ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారు? అంటే దేన్ని బట్టే పరిణామాలు జరిగిపోతాయని మనం ఇప్పటికిప్పుడే అంచనాలు వేయలేము. కానీ ఒకటి సిపిఎం మా వరకు మేము ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వాటిని వ్యతిరేకిస్తాం. అది ఏ ప్రభుత్వమైనా, గతంలో వైసీపీ చేసాం, ఇప్పుడు తెలుగుదేశం అయినా చేస్తాం. రెండోది, కేంద్రం ఇవాళ మన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు గ్రాంట్ కాకుండా అప్పిచ్చారు. అప్పిస్తే అది అప్పు కాదు, మా గ్రాంట్ కావాలని అడగాలి అని మేము తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆందోళన కూడా చేసాం మేము. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వాళ్ళ చిరుద్యోగుల మీద చాలా చోట్ల వేధింపులు చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి కింది స్థాయిలో తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ప్రజాప్రతినిధులు, అంగన్వాడీలు, ఆశా కార్మికులు, మధ్యాహ్న భోజనం వాళ్ళు, లేకపోతే ఉపాధి హామీకి సంబంధించినటువంటి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళందరినీ అక్కడక్కడ తీసేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మేము కూడా మన రిప్రజెంట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇలా చేస్తున్నారు. ఒక గ్రామంలో అయితే అంగన్వాడీ పోస్ట్ తీసేసి అంగన్వాడీ పోస్ట్ వేలం పాట పెట్టారు. మళ్ళీ అదే టీచరు 1,50,000 పెట్టి వేలం పాట పాడుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిణామాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా విషయాల మీద తప్పులు ప్రభుత్వంలోంచి గనక జరిగితే వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక విషయం. రెండో అంశం, రాజకీయ అంశం ఏంటంటే పార్టీలు, ఎన్నికలు, పొత్తులు, అవగాహనలు, సర్దుబాట్లు, ఇది వేరే విషయం. కానీ దేశంలో ఉన్న సెక్యులర్ పార్టీలన్నీ రాజకీయ విభేదాలు ఎన్నున్నా ఖచ్చితంగా దేశం కోసం, మన రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఆ శక్తులు, వ్యక్తులు కలిసి పనిచేయాల్సిన అవసరం పార్టీల కలయిక కాదు, దేశం కోసం కావాలి. మేము అందుకనే అది వైసీపీనైనా, తెలుగుదేశాన్నైనా, లేదు జేడీయూ పార్టీనైనా, వీటన్నిటిని మేము సెక్యులర్ పార్టీల కిందే చూస్తాం. బీజేపీ మతోన్మాద పార్టీ, మతోన్మాద పార్టీతో జతగట్టిన సెక్యులర్ పార్టీలుగానే చూస్తాం. కాబట్టి రాబోయే కాలంలో రాజకీయ అవసరాల కోసం కానీ, ప్రజల అవసరాల కోసం కానీ ఖచ్చితంగా ఈ పార్టీలు వాస్తవాలను గమనించి, బీజేపీ నిజస్వరూపాన్ని గమనించి విడగొట్టుకోవటం అన్ని రకాలుగా మంచిదనేది అది బహిరంగమైన విషయం. రాబోయే కాలంలో మరి వాళ్ళు ఏ దృష్టితో ఆలోచిస్తారో, ఎలా చేస్తారో తెలియకపోయినా, అది రాజకీయ కోణం కాకపోయినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉండటం అనేటువంటిది అది మంచి పరిణామం. రాబోయే కాలంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. దాంతోపాటు మేము ఇంకోటి కూడా విజ్ఞప్తి చేశాం ముఖ్యమంత్రి గారికి. పెట్టిన కేసులు, అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టినవి ఉన్నాయి. పాత 2014-19లో కూడా తెలుగుదేశం పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. నిన్నే ఒక కోర్టులో ఒక వాయిదాకి, మున్సిపల్ కార్మికుల ఆందోళన పెట్టిన వాయిదాలకి నిన్న వెళ్ళొచ్చాం. ఈ కేసులను ఎత్తివేసి ప్రభుత్వం ప్రజా ఉద్యమాల వల్ల వారి చిత్తశుద్ధిని కూడా తప్పనిసరిగా హామీ ఇచ్చారు. రుజువు చేసుకోమంటే మీరు ఆ కేసుల వివరాలు ఇవ్వండి, తొలగిస్తామని చెప్పారు. సంతోషమే. రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూడాలి. అంటే బీజేపీ కూటమిలో ఉన్న తెలుగుదేశంతో భవిష్యత్తులో సిపిఎం కలిసి పనిచేసి ఏదో ఒక స్థాయిలో కలిసి పనిచేసే అవకాశం ఉందండి? కలిసి పనిచేసే అవకాశం ఒక ప్రభుత్వంలో వాళ్ళు బీజేపీతో కలిసి ఉన్నారు. ఎన్నికల్లో మేము వారిని ఓడించమని పిలిపించాం. అలాగే వైసీపీ బీజేపీతో పరోక్షంగా కలిసి ఉంది. వైసీపీని కూడా ఓడించమని పిలిపించాం. మేము ఇండియా వేదికలో ఉన్న కాంగ్రెస్ మేము కలిసి చేసాం. మాకు ఓట్లు పెద్దగా రాలేదు, సీట్లు రాలేదు. అయినా సరే మేము ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. రాబోయే కాలంలో ఎవరు ఎలా ఉంటారనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. మా వైఖరి సుస్పష్టంగానే చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో రాజకీయంగా ఎన్నికలు, పొత్తులు, అవగాహనలకు కాదు. దేశంలో మాతో విభేదించే వాళ్ళతో కూడా దేశ పరిరక్షణ విషయంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా సెక్యులరిజాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేప్పుడు పార్లమెంటు లాంటి చోట ఉమ్మడిగానే సమన్వయం చేసుకుంటాం. తృణమూల్ కాంగ్రెస్తో మేము బెంగాల్లో పోరాడుతూనే ఉంటాం. అలాగే దేశంలో ఇండియా వేదికలో మేము అందరం కలిసి ఉన్నాం. కాంగ్రెస్ పార్టీతో మేము కేరళలో పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు మా మీద బురజలుతూనే ఉంటారు. కానీ దేశంలో
ఇండియా వేదికలో కాంగ్రెస్తో మేము కలిసి ఉన్నాం. కాబట్టి కలిసి పనిచేయటం అంటే ఒక్కొక్క అంశాల వారీగా ఆయా అంశాల మీద ఏ పార్టీలు తీసుకునే వైఖరిని బట్టి దేశ రాజకీయాల్లో భాగంగా ఎవరినైనా సరే మేము అంశం మీద కలిసి పనిచేస్తాం. అలా అంత మంచి రాజకీయంగానే అన్ని విషయాల్లోనూ కలిసి ఉండాలని లేదు. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉంది కాబట్టి వారితో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, రాజకీయంగా కొనసాగుతుంది, ప్రజా సమస్యలు ఏదైనా వస్తే వాటి మీద కూడా కొనసాగుతుంది. ఇక వాలంటీర్లకు సంబంధించిన సమస్య ఒకటి అపరిష్కృతంగా ఉందండి. అంటే మొదట్లో వాలంటీర్లు విమర్శించిన తెలుగుదేశం పార్టీ తర్వాత మళ్ళీ వాలంటీర్ని తీసుకుంటామని మళ్ళీ మేము మీ ఉద్యోగాలు ఏం పోవని ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు ఏంటి పరిస్థితి అనేది, అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వేలు దాదాపుగా లక్షల్లో కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు వాలంటీర్లు. ఆ వాలంటీర్ల సమస్యకు సంబంధించి ఇప్పుడు మీ వైఖరి ఏంటండి? ఇప్పుడు వాళ్ళని పాతాళను ఉంచాలనా తీసేయాలనా, వాళ్ళు అసలు ఉన్నారా లేదా, అసలు ఏంటి, ఏం జరుగుతుంది? అంటే వాలంటీర్లు రాజీనామాలు చేసిన వారికి పోగా ఇంకా సుమారుగా 1,00,000 మందికి పైగా వాలంటీర్లు ప్రస్తుతం ఆన్ రికార్డు ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థని దుర్వినియోగం వైసీపీ ప్రభుత్వం చేసింది. కానీ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ సరైనటువంటివి, దాన్ని సక్రమంగా వినియోగించాలి. కాబట్టి దాంట్లో కొత్త ప్రభుత్వం మార్పులు చేర్పులు పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ సాధనాలలాగా వాలంటీర్లు కాకుండా ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవాలి. అలాగే టీడీపీ హామీ ఇచ్చింది 10,000 రూపాయలకి వారి వేతనం పెంచుతామని. వారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేర్చమని కూడా మేము కోరుతున్నాం. అలాగే మొన్న జూలై నెలలో జీతం వాళ్ళకి ఇవ్వలేదు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ జీతం ఇవ్వాలి. మరి ఈ వేతనాలని వాళ్ళు వినియోగించుకోవట్లేదు ప్రస్తుతానికి. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవచ్చు. పనికి వినియోగించుకున్నా లేకపోయినా వాళ్ళు దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వేతనాలు చెల్లించాల్సిందే. అలాగే వారి వేతనాలు హామీ ఇచ్చిన విధంగా పెంచాలి. వినియోగించుకునేది ఎలాగా ఏమిటి, గతంలో చాలా సమస్యలు ఉన్నాయి సచివాలయ వ్యవస్థ. స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసి సచివాలయ వ్యవస్థను ముందుకు తెచ్చారు. స్థానిక సంస్థలకు సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రత్యక్షంగా నడిపింది. స్థానిక సంస్థలకు లోబడి సచివాలయ వ్యవస్థని నడిపే పద్ధతి చేయాలి. గత ప్రభుత్వం అలా చేయలేదు. ఆ మార్పులు చేర్పులు చేసి దీన్ని వినియోగించుకోవటం అనేది ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలో తప్పనిసరిగా కావాలి. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు, గతంలో ఉన్న వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి కానీ, సజ్జల, లేదంటే కొన్ని సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పారండి. ఆ చెప్పిన నేపథ్యంలో ఆ కార్యకర్తలను ఇప్పుడు మరి ప్రభుత్వం వాలంటీర్లుగా ఉంచుకుని వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా జీతాలు ఇవ్వటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే పోయినసారి కూడా అదే విమర్శ వచ్చింది ఒక స్టేజ్ లో ఎలక్షన్స్ అప్పుడు. అంటే తెలుగుదేశం పార్టీనే మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 రూపాయల వేతనాన్ని 10,000 రూపాయలు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇవన్నీ వారికి పరిగణలో పెట్టుకునే ఇచ్చారు కదా. కాబట్టి వారు ఎన్నికల ముందే హామీని ఇచ్చారో ఆ హామీని వారు తీసేస్తామని వారు ఎన్నికల ముందు చెప్పలా, కొనసాగిస్తా ఉన్నారు. జీతం పెంచుతా ఉన్నారు, లోపాలు ఉంటే సరిచేస్తా ఉన్నారు. మరి ఆ పార్టీ చెప్పిన వైఖరిని అలా వారు కట్టుబడి చేయటమే మంచి విషయం. దాంట్లో ఎవరన్నా రాజకీయంగానో తప్పులు చేస్తూనో ఆ వ్యక్తులు వేరుగా ఏం చేయాలి, చట్టపరంగా ఏం చేయాలో చూడాలి తప్ప వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. వ్యవస్థని సక్రమంగా వినియోగించుకోవటం మంచిది. ఓకే, ఏదైనా సరే సారీ కామ్రేడ్స్ అని చెప్పిన లోకేష్ ట్వీట్ లో చిత్తశుద్ధితోనే చేశారని తాము నమ్ముతున్నామని, ఫ్యూచర్ లో అయితే ఏ రకమైన ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, కార్యాచరణ ఎలా ఉంటుంది అనే దాని మీద ఫ్యూచర్ కోర్స్ ని మేము డిసైడ్ చేసుకుంటామని చెప్పేసి సిపిఎం సెక్రటేరియట్ మెంబర్ బాబురావు గారు చెప్తున్నారు. బాబురావు గారు, ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.